నమస్కారం. ఈరోజు మనమొక ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ టాపిక్ను డీకోడ్ చేయబోతున్నాం. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మురళీకృష్ణ గారి విశ్లేషణల ఆధారంగా ఈ అంశాన్ని పరిశీలిద్దాం. అదేంటంటే, చేతిలో తగినంత డబ్బు, ప్రాపర్టీ కొనాలనే ఆసక్తి అన్నీ పక్కాగా ఉన్నా కూడా చాలామంది బెస్ట్ అవకాశాలను ఎందుకు మిస్ అవుతుంటారు? ఎలాంటి లేట్ లేకుండా నేరుగా అసలు విషయానికి వెళ్ళిపోదాం. ఫండ్స్ రెడీగా ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పీక్స్లో ఉంది. అయినా సరే ఆ ఒక్క అడుగు ఎందుకు ముందుకు పడదు? చేతిలో డబ్బు పెట్టుకుని మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని బలంగా అనిపిస్తున్నా సరే ఎక్కడో ఒక తెలియని బ్రేక్ పడిపోతూ ఉంటుంది. అసలు డబ్బు, ఆసక్తి ఈ రెండూ ఉన్నప్పుడు ఈ డిలే ఎందుకు జరుగుతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన లాజిక్ కదా. ఇక్కడే మనం మొదటి దశ గురించి మాట్లాడుకోవాలి. అదే ది ఇన్వెస్ట్మెంట్ పారాడాక్స్, అంటే పెట్టుబడి విషయంలో జరిగే ఒక విచిత్రమైన వైరుధ్యం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. పెట్టుబడికి కావాల్సిన మూలధనం అకౌంట్లో రెడీగా ఉంటుంది, కొనాలనే ఆసక్తి కూడా చాలా బలంగా ఉంటుంది. ఒక లొకేషన్ చూస్తారు, అది బాగా నచ్చేస్తుంది. అక్కడున్న ప్రాపర్టీ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో దాని వాల్యూ ఎలా పెరుగుతుందో కూడా ఒక మంచి క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఒక ఆదర్శవంతమైన ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్స్ కదా. ఆర్థిక సామర్థ్యం, అవగాహన అన్నీ 100% పక్కాగా ఉన్నాయి. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు డెసిషన్ వెంటనే తీసుకోవాలి కదా. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఆ చిక్కు ఏంటంటే రెండవ దశ, ది ఓవర్ రీసెర్చ్ ట్రాప్, అంటే అతిగా ఆలోచించి ఒక ఉచ్చులో పడిపోవడమన్నమాట. అసలింత క్లారిటీగా ఉన్న మైండ్ ఒక్కసారిగా ఎందుకు బ్లాక్ అవుతుందో చూద్దాం. మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంతో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియని అయోమయం, అదేనండి డెసిషన్ పెరాలిసిస్ వచ్చేస్తుంది. దానికి తోడు ఇక అంతులేని ఓవర్ రీసెర్చ్. ఒకవైపు ఇంట్లో వాళ్లు రకరకాల సలహాలిస్తారు, ఇంకోవైపు ఫ్రెండ్స్ వాళ్లకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి విపరీతమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇక యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, రియల్ ఎస్టేట్ వీడియోలు గంటల తరబడి చూడటం, ఆన్లైన్లో ఒకదానితో ఒకటి అంతులేకుండా పోల్చి చూసుకోవడం, ఇవన్నీ కలిపి మెదడును ఒక ట్రాఫిక్ జామ్లా మార్చేస్తాయి. ఈ అనవసరమైన నాయిస్ వల్ల అసలు నిర్ణయం తీసుకోలేక ఆ రీసెర్చ్ అనే ఊబిలోనే పూర్తిగా కూరుకుపోతారు. ఇక మూడవ దశ, ద కాస్ట్ ఆఫ్ వెయిటింగ్. ఈ నిరీక్షణ వల్ల ఎంత భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో చూద్దాం. టైం గడిచే కొద్దీ ఈ జాప్యం ఎలాంటి ఫైనాన్షియల్ లాస్కి దారితీస్తుందో గమనిద్దాం. డే 1 రోజు ఈ గందరగోళం వల్ల నిర్ణయం తీసుకోవడం అలా ఆగిపోతుంది. అలా ఒక 4 వారాలు, అంటే ఒక నెల గడిచేసరికి అంతులేని ఓవర్ రీసెర్చ్లోనే మన సమయం వృధా అయిపోతుంది. 3వ నెల వచ్చేసరికి మార్కెట్లో మెల్లగా ప్రాపర్టీ రేట్లు పెరగడం స్టార్ట్ అవుతాయి. ఇక 6వ నెలలో ఫైనల్గా ఏదో ఒక డెసిషన్ తీసుకుని మొదట చూసిన బెస్ట్ ప్రాపర్టీ దగ్గరకు మళ్లీ వెళ్దామని అనుకుంటే అప్పటికే అక్కడ రేట్లు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. అంటే కేవలం నిర్ణయం తీసుకోలేక వెయిట్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోయి ఆ సువర్ణ అవకాశం అలా చేజారిపోతోందన్నమాట. మురళీకృష్ణ గారు ఇక్కడొక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రాథమిక విశ్లేషణ కోసం కొంత సమయం తీసుకోవడం 100% కరెక్ట్. కానీ అన్నీ నచ్చాక ఫైనల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా వెంటనే యాక్షన్ తీసుకోకుండా అలవసరంగా వెయిట్ చేయడమనేది మార్కెట్లో చేయగలిగే అతి పెద్ద పొరపాటు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను గుర్తించడం రియల్ ఎస్టేట్లో చాలా చాలా ముఖ్యం. మురళీకృష్ణ గారి మాటల్లోనే చెప్పాలంటే, రియల్ ఎస్టేట్లో పర్ఫెక్ట్ ప్రాపర్టీ అనేది ఎక్కడా ఉండదు. పర్ఫెక్ట్ టైమింగే మీ ప్రాపర్టీని పర్ఫెక్ట్గా మారుస్తుంది. ఎంత లోతైన మాట కదా ఇది. 100% అన్నీ పర్ఫెక్ట్గా ఉండే ప్రాపర్టీ కోసం వెతుకుతూ కూర్చుంటే మంచి టైం అంతా దాటిపోతుంది. అదే సరైన టైంలో ఒక మంచి డెసిషన్ తీసుకుంటే కాలక్రమేణా ఆ ప్రాపర్టీయే దానంతట అదే పర్ఫెక్ట్గా మారుతుంది. పర్ఫెక్షన్ కోసం వెతికే ప్రాబ్లం నుండి సరైన సమయంలో యాక్షన్ తీసుకునే సొల్యూషన్ వైపు మన ఆలోచన విధానాన్నే మార్చేసే ఒక గొప్ప సూత్రమిది. అందుకే ఈ గందరగోళం నుంచి బయటపడటానికి 4వ భాగం, ది కోర్ యాక్షన్ చెక్లిస్ట్, చాలా అవసరం. తక్షణమే నిర్ణయం తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ చెక్లిస్ట్కి మెయిన్ రూల్ ఏంటంటే, ప్రాపర్టీ గురించి బాగా అర్థం చేసుకోవాలి, బేసిక్ రీసెర్చ్ తప్పకుండా చేయాలి, కానీ ఓవర్ రీసెర్చ్ అనే లూప్లోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక హద్దు పెట్టుకోవడమే మనం ముందుకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం. ఈ 5 పాయింట్ల ఫౌండేషన్ ఫార్ములాను చూద్దాం. స్టెప్ 1, లొకేషన్ బాగుందో లేదో నిర్ధారించుకోవడం. స్టెప్ 2, ప్రాపర్టీకి లీగల్ అప్రూవల్స్ అన్నీ పక్కాగా ఉన్నాయా అని కన్ఫర్మ్ చేసుకోవడం.
స్టెప్ 3 ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టు రోడ్లు, రవాణా లాంటి కనెక్టివిటీ ఎలా ఉందో చెక్ చేయడం. స్టెప్ 4 రాబోయే రోజుల్లో ఆ ఏరియాకి డిమాండ్ ఎలా ఉండబోతోందని అంచనా వేయడం. అండ్ ఫైనలీ స్టెప్ 5 నిర్మిస్తున్న డెవలపర్ ట్రాక్ రికార్డ్ ఏంటి, నమ్మదగిన వ్యక్తినా కాదా అని తెలుసుకోవడం. బస్ ఈ 5 విషయాలు పాజిటివ్గా ఉంటే ఇక కళ్ళు మూసుకుని రీసెర్చ్ ఆపేసి వెంటనే యాక్షన్లోకి దిగిపోవచ్చు. ఒకవేళ ఈ చెక్లిస్ట్ పూర్తయిన తర్వాత కూడా ముందడుగు వెయ్యకపోతే జరిగేది ఒకటే. నిర్ణయం తీసుకోవడం లేట్ చేసే కొద్దీ మార్కెట్లో ప్రాపర్టీ రేట్స్ అన్నీ అలా పైకి వెళ్తూనే ఉంటాయి. ఈ నిరంతరం మారుతున్న మార్కెట్లో మనం చేసే ప్రతి నిమిషం జాప్యం మన జేబులకే చిల్లులు పడేలా చేస్తుంది. ఫైనల్గా ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అంతు లేకుండా చేసే ఈ వెతుకులాట నిజంగానే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేస్తోందా? జాప్యం చేయడం ఆపేసి కరెక్ట్ టైమింగ్తో నిర్ణయం తీసుకున్నప్పుడే రియల్ ఎస్టేట్లో నిజమైన సక్సెస్ సాధ్యమవుతుంది. ఈ విశ్లేషణ వల్ల మీకొక మంచి స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను. ఈ పాయింట్స్ గుర్తుంచుకొని మన తదుపరి పెట్టుబడి ప్రయాణాన్ని